ఈ బ్యాంక్ యొక్క కార్యాలయాలు చూస్తే కోల్కతా, ముంబై, చెన్నై, న్యూఢిల్లీలలో 4 ప్రాంతీయ కార్యాలయాలు కలవు. డివిజనల్ ఆఫీసెస్ 19 ఉన్నాయి, ఉప ప్రాంతీయ కార్యాలయాలు 11 ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీసెస్ 7 ఉన్నాయండి. అయితే పాలక మండలిని ఒక్కొక్క ప్రాంతీయ కార్యాలయానికి 5 మంది చొప్పున 20 మంది డైరెక్టర్లతో పాలక మండలిని కేంద్ర మంత్రి మండలి నియామక కమిటీ 3 సంవత్సరాల కాల వ్యవధికి నియమిస్తుంది. ఒక్కొక్కరిని 2 పర్యాయములు నియమించవచ్చును, అంతకంటే ఎక్కువగా నియమించరు. అదనపు డైరెక్టర్లు వివిధ రంగాలలో నైపుణ్యాలు కలిగినటువంటి 5 మంది అదనపు డైరెక్టర్లను కేంద్ర మంత్రి మండలి నియామక కమిటీ నియమిస్తుంది. మరి ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. గవర్నర్కు వచ్చేసి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. కాల వ్యవధి 3 సంవత్సరాలు ఉంటుంది. డిప్యూటీ గవర్నర్ల కాల వ్యవధి కూడా 3 సంవత్సరాలు ఉంటుంది. ఒక వ్యక్తి 2 పర్యాయముల వరకు నియమితులు కావడానికి అవకాశం కలదు, అంతకంటే ఎక్కువగా ఉండదండి. మరి మొన్నటి వరకు కూడా శక్తికాంత్ దాస్ అనేది ఇప్పుడు సంజీవ్ మల్హోత్రాని నియమించినారు. సంజీవ్ మల్హోత్రా 26వ గవర్నర్. ఓకే, రైట్. ఇది ఆర్బీఐ నిర్మాణం. ఈ నిర్మాణం పైన ఎప్పుడూ కూడా మనకు ప్రశ్నలు అనేటివి అడగడం, సంధించడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఈ నిర్మాణాన్ని అంతా కలిపి మీకు ఒక మైండ్ మ్యాప్ ఆధారంగా తీసుకొని వచ్చాను. ఈ మైండ్ మ్యాప్ని మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆర్బీఐ ఏమిటి, నిర్మాణము, ప్రాంతీయ కార్యాలయాలు, ఇవన్నీ కూడా మనకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.